అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టేక్ వన్ ఇన్నోవేటివ్ ఛానల్. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలా కలుసుకొని. సో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామని ఒక చిన్న ప్రయత్నంగా ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ 3 డేస్లో మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో జనవరిలో మన క్రికెట్ టీం ఇండియా న్యూజిలాండ్ తోటి ఒక సిరీస్ ఆడబోతుంది. 3 వన్డేలు 5 టీ20లు. టీ20కి స్క్వాడ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో అది అందరికీ తెలుసు. సో నెక్స్ట్ జనవరి 3rd ఆర్ 4th న్యూజిలాండ్ వన్డే సిరీస్కి మన ఇండియా స్క్వాడ్ని రిలీజ్ అయిపోతుంది. అది ఒక ప్రిడిక్షన్ ప్రాబుల్ 11s మీకు చెప్దామని చెప్పి నేను ముందుకు వచ్చాను. సో ముందుగా మన బ్యాట్స్మెన్స్ చూసుకుంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్, అండ్ రోహిత్ శర్మ, అండ్ విరాట్ కోహ్లీ, అండ్ యశస్వి జైస్వాల్ బ్యాకప్ ఓపెనర్గా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్కి వస్తే రుతురాజ్ గైక్వాడ్ ఆర్ తిలక్ వర్మకు కూడా ఈసారి ఛాన్సెస్ బాగా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే తను టీ20 వరల్డ్ కప్కి అండ్ న్యూజిలాండ్ టీ20 సిరీస్కి సెలెక్ట్ చేశారు. సో తనకి మంచి ప్రాక్టీస్గా ఉంటుంది అని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన కీపర్ కేఎల్ రాహుల్ పర్మనెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇతనికి బ్యాకప్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషాన్ ఆర్ పంత్ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇషాన్ కిషాన్ ఎందుకన్నానంటే ఇతనికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తను రీసెంట్గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో హైయెస్ట్ స్కోరర్గా ఉన్నాడు. సో నెక్స్ట్ మన ఆల్రౌండర్స్ కిందకు వస్తే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. వీళ్ళు ఆల్రౌండర్స్ విత్ స్పిన్ బౌలర్స్ తోటి దిగుతున్నారు. అండ్ నెక్స్ట్ బౌలర్స్ కిందకు వస్తే కుల్దీప్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, మన గంభీర్ ఫేవరెట్ ప్లేయర్ హర్షిత్ రాణా. సో వీళ్ళ హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు పేస్ బౌలింగ్ని లీడ్ చేయబోతున్నారు. సో అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే బుమ్రా, హార్దిక్ సో ఎందుకు మిస్ అవుతున్నారు అనేది. సో మనకి తెలిసిన అప్డేట్ ఏంటంటే బుమ్రాని హార్దిక్ రెస్ట్ ఇస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో వీళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సిరీస్లుగా వాళ్ళు ఓడీస్ ఆడట్లేదు. మేబీ అది ఏ రీజన్ మనకు తెలియదు. బట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే కమింగ్ డేస్లో వరల్డ్ కప్ ఉన్నందువల్ల వాళ్ళకి రెస్ట్ ఇచ్చి సో ఈ ఓడీ స్క్వాడ్ని అనౌన్స్ అయిపోతున్నారని మనకి అప్డేట్ తెలుస్తుంది. బట్ రిషబ్ పంత్ కూడా డౌటే అంటున్నారు. ఎందుకంటే తను రీసెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని ఇషాన్ కిషాన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అండ్ నెక్స్ట్ అందరికి వచ్చే ఇంకో పెద్ద డౌట్ ఏంటంటే షమీ, సిరాజ్ పేస్ బౌలింగ్ లీడ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు గత చాలా సిరీస్లో వాళ్ళు మిస్ అవుతున్నారు. అది ఎందుకో తెలియట్లేదు. అది మరి ఏం రీజన్స్. షమీ వస్తే తనకి ఏజ్ కొంచెం 35-36 ఉండొచ్చు. అండ్ వన్స్ ఇంజురీ తను బయటకు వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ తను ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. అండ్ నేను ఫిట్గా ఉన్నాను, ఇది నా సత్తా ఏందో అని చూపించాడు కూడా తను ఆడిన రంజీ ట్రోఫీలో రీసెంట్గా. కానీ మరి ఎందుకు సెలెక్టర్స్ దృష్టిలో పడట్లేదు అది మనకు తెలియదు. సిరాజ్కి వచ్చేస్తే సిరాజ్ ఫిట్గా ఉన్నాడు అండ్ ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు సిరీస్ ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే. కానీ తనని ఎందుకు వైట్ బాల్ క్రికెట్కి దూరం పెడుతున్నారో అది మనకి ఇప్పటికీ ఈ అంతుపత్తని విషయము. సో ఈ సెలక్షన్ కమిటీ జనవరి 3rd or 4th మనకి టీము అనౌన్స్ అయిపోతున్నారు. సో సిరీస్ లిస్ట్కి వచ్చేస్తే అంటే డేట్స్కి వచ్చేస్తే 3 వన్డేస్ జనవరి 11th స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వన్డే, సెకండ్ వన్డే 14th అండ్ 18th 3rd వన్డే జరుగుతుంది. అండ్ టీ20 సిరీస్కి వచ్చేస్తే జనవరి 21 నుంచి 31 దాకా జరుగుతుంది. 5 టీ20లు ఈసారి. సో మన ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే మనకి టీ20 మ్యాచ్లు అనేవి ఎక్కువైపోయినాయి. 5 మ్యాచెస్ పెడుతున్నారు ప్రతి సిరీస్కి వచ్చేసరికి. బట్ వన్డేలకు వచ్చేసరికి ఓన్లీ 3 పెడుతున్నారు. బట్ మన వన్డేకి ఎక్కువ క్లోజ్ ఉంటుంది ఎప్పటికీ, ఎందుకంటే మన రోకో ఆడుతున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ, మీరు ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారని మేము కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.